నేటి ధ్యానవాక్యము మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఏకాంతం, అవును, ప్రతి ఒక్కరికి కావలసింది ఏకాంతం. ఏదో ఒక సమయంలోనైనా ఏకాంతం కోరుకుంటాము. అలాగే మన యేసయ్య కూడా ప్రార్థన చేయడానికి కొండ ఎక్కి వెళ్ళేవారు ఏకాంతంగా. అక్కడ ఒంటరిగా తండ్రితో గడపడానికి. సాయంత్రం అయ్యేసరికి ఆయన చుట్టూ ఉన్న జనసమూహాన్ని తప్పించుకొని దూరంగా వెళ్ళిపోయేవారు. రాత్రి వేళల్లో ఆ కొండల్లో ఉన్న ఆ ప్రశాంత వాతావరణంలోకి ఏకాంతంగా ఉండడానికి వెళ్ళేవారు. ఒంటరిగా తండ్రితో మాట్లాడడానికి, తనలో ఆ దైవశక్తిని నింపుకోవడానికి, తండ్రి తన చేత చేయించవలసిన కార్యాలకు తగిన శక్తిని నింపుకోవడానికి. లూకా 9:28 చెప్పినట్లు ప్రార్థన చేయుటకు కొండ ఎక్కి ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మోషే, ఏలియా అనువారు మహిమతో వచ్చి యేసుక్రీస్తు వారు యెరూషలేములో నెరవేర్చబోవు దానికి గూర్చి మాటలాడుచుండెను. చూసారా, తను చేయబోయే ఆ కార్యానికి చేయడానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని, సహనాన్ని తనలో నింపుకోవడానికి ఆయనకు ఆ పరలోక సహవాసం కావాలి. తండ్రి యొక్క ఆత్మీయ నడిపింపు కావాలి. అక్కడ పెద్దల సంప్రదింపులు కావాలి. తండ్రితో ఏకాంతంగా ఉండడం ద్వారా రూపాంతర అనుభవంలోనికి వెళ్ళేవారు. ప్రతిరోజు సాయంకాలమైనప్పుడు ఇలాంటి ఏకాంత ప్రార్థనను ఆయన కోరుకునేవారు. మనకు కూడా ఈ గందరగోళ లోకం, హడావడి, రోజంతా మనం చేసే పనులతో అలసట, ఎన్నో భారాలు, బాధ్యతలు, ఎన్నో ఆలోచనలు, మనం చేసే దైనందిన కార్యక్రమాలు, మనం చేసే ఉద్యోగాలు, సంసార బాధ్యతలు, వీటన్నిటినీ తప్పించుకొని మన తండ్రితో ఏకాంతంగా ఉండడము ఒక క్రైస్తవుడిగా మనకు తప్పనిసరి. రోజంతా అలసిపోయిన వారు సేదదీరాలి. ఒకంత విశ్రాంతి కావాలి. ఆ బాధలు, బాధ్యతలకు కొంత సమయము మరచిపోవాలి. తిరిగి తెల్లవారితే మరలా ఈ లోకపు పనులతో తలమునకలైపోవాలి. అవన్నీ చేయడానికి కావలసిన శక్తిని పొందుకోవాలి అంటే ఆయనతో ఏకాంత ప్రార్థన కావాలి. యేసుక్రీస్తు వారికి ఈ ఏకాంత ప్రార్థన కావాల్సి వచ్చింది. మరి మనకు కూడా చాలా చాలా అవసరం కదా. రోజంతా పడిన శ్రమను ఆయనతో ఉండడం ద్వారానే పోగొట్టుకోగలం. ఆయనకు నువ్వు చెప్పుకోవలసినవన్నీ నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. తండ్రి, నేను మాత్రమే ఉండాలి. నేనొక్కడనే తండ్రితో ఉన్నాను కనుక నా యొక్క రహస్యాలను ఆ రోజులో మనం చేసిన మంచైనా చెడైనా మనసంతా విప్పి ఆయన ముందు పెట్టుకోవచ్చు. ఆయన మనతో ఉన్నాడు అంటేనే అదొక పరలోక అనుభవం. మనం కూడా ఇంచుమించు ఆ యొక్క రూపాంతర అనుభవంలోనికి వెళ్ళినట్టే. ఇలాంటి ఏకాంత ప్రార్థన మన జీవితంలో ప్రతిరోజు ఉండాలి. ఈ విశాల ప్రపంచంలో విశ్వానికి తండ్రి అయిన ఆయనతో ఉండటము ఎంతో ధన్యకరం. అలాంటి అనుభవము మనల్ని ఈ ప్రపంచంలో ప్రశాంతతలోనికి తీసుకెళ్తుంది. మనసుకు మలయమారుతం లాంటి చల్లతనం, ఎలాంటి అలజడి, ఆతృత లేని నెమ్మదిలోనికి తీసుకువెళుతుంది. ఆయన యొక్క ప్రకాశమైన వెలుగులో ఆయన యొక్క శక్తిని పొందుకుంటాము. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా అనిశ్చిత. ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు. రోజులో ఎలాంటి సంఘటనలు ఎదుర్కోవాలో తెలీదు. క్షణక్షణం మారే పరిస్థితులు, అగమ్యగోచరంగా ఉండే వీటన్నిటి నుంచి మనల్ని కాపాడుకోవాలి అంటే ఆయనతో ఏకాంత ప్రార్థన చాలా చాలా అవసరం. అందుకోసం తప్పనిసరిగా మన సమయాన్ని కేటాయించాలి. మనకంటూ ఒక ఏకాంత స్థలాన్ని ఏర్పాటు చేసుకుందాము. ప్రతిరోజు ఆ స్థలానికి వెళ్ళి ఆయన్ని కలుసుకుందాము. మనము ఆయన మాత్రమే ఉండే ఆ స్థలంలో ఇంకొకరికి చోటు ఇవ్వకూడదు. అవి మన మనస్సును పాడు చేసే ఏ ఆలోచన అయినా, మనకున్న ఏ సమస్య అయినా, ఏది కూడా ఆ ఏకాంత ప్రదేశానికి భంగం కలగకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు లేకపోయినా ఇక నుండైనా ఆయనతో ఏకాంతానికి వెళదాం. అలాంటి ఏకాంత ప్రార్థనను సాధన చేద్దాం. అప్పుడు మనలో వచ్చిన మార్పును మనం గమనించుకోవచ్చు. ఇంకా ఎప్పుడు ఆ అనుభవాన్ని వదులుకోవాలని అనుకోం మనం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.